తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. ఈ మాసం అంటే ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మాసం ఆగస్టు మాసం, ప్రత్యేకించి శ్రావణ మాసం కూడా అందరూ మహిళలు కూడా చక్కగా పూజలన్నీ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి, అలాగే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి ముందుగా తెలియజేయండి. తప్పకుండా నాన్న. ఈ మాసం ఒక విశిష్టత అండి. శ్రావణ మాసం అనగానే మన అందరికీ, మహిళలందరికీ ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త చీరలు తీసుకురావడం, అలంకరణలు, ఇల్లంతా శుభ్రంగా చేయడము. ఎంత బిజీ ఉన్నా సరే ఈ శ్రావణ మాసంలో మాత్రం ప్రతి ఒక్క మహిళ ఇల్లుని శుభ్రంగా చేసుకుంటుంది. ఇల్లు శుభ్రంగా చేసుకోవడం, పూజ, వరలక్ష్మి వ్రతము, నోములు. అసలు శ్రావణ మాసము అనే పేరు వినగానే మనసుకు చాలా ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే ఈ మాసం శ్రవణ నక్షత్రం మీద వస్తుంది. శ్రవణ నక్షత్రం అంటే చంద్రుడు ఒక అధిదేవత ఆ నక్షత్రానికి. అందువల్ల ఏంటంటే మానసికమైన ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం ప్రతి ఒక్క మనిషిలోనే ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో మనం చేసుకునే నోములు, పూజలతో ఒక ఎత్తు అయితే, శ్రావణ మాస విధి విధానం ఏంటంటే శ్రావణ పురాణం అని ఉంటుంది, అది వినడము. రెండోది ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువ అన్నదానం చేయడం చాలా మంచి విశిష్ట ఫలితం. ఎంతవరకు ఎవరికి ఎంత తోచితే అంత అన్నదానం చేస్తూ ఉంటే చాలా మంచిది. కుదిరితే చాలా ఎక్కువ మందికి అన్నదానం చేయడం, కుదరకపోతే కనీసం ఒక మనిషికైనా అన్నదానం చేస్తూ ఉండాలి. లేకపోతే కనీసం మూగ జీవాలకైనా అన్నదానం చేయాలి. పక్షులకి, తర్వాత కుక్కలకి, కోతులకి, వీళ్ళకి కూడా ఆహారం పెడితే కూడా చాలా మంచి ఫలితం వస్తుందట. అది ఎంతో గ్రహశాంతి, గ్రహ నివారణ అవుతుంది. ఎందుకంటే మన జాతకంలో ఉండే ఏవైతే గ్రహాలు ఎలా ఉన్నా, ఎలా జరిగినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మనకు కొంతమంది జాతకం తెలుస్తుంది, కొంతమంది జాతకం తెలియదు. కొంతమంది సో నాకు జాతకం ఉందండి, నాకు జాతకం లేదండి అంటారు కొంతమంది. ఎందుకంటే పుట్టిన తేదీ, సమయం కరెక్ట్గా ఉంటేనే జాతకం తెలుస్తుంది. ఇవి లేని వాళ్ళకి ఈ శ్రావణ మాసం అంతా కూడా అన్నదానం చేసిన, ఏదైనా వివాహం అవుతున్న కన్యకి పసుపు కుంకాలతో పాటు మంగళసూత్రాలని, పట్టు వస్త్రాలని దానంగా ఇస్తే కూడా చాలా చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. సో ఈ మాసంలో ఎక్కువగా మనం ఈ దానం ఎందుకు చేసుకోవాలంటే, గ్రహస్థితి గోచారీత్యా అంత అనుకూలంగా లేవు గ్రహాలు ఇవి. చాలా 9 గ్రహాలు కూడా మనకి కొన్ని రాశులకి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి, కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. పూర్తి శుభ ఫలితాలు ఏ ఒక్క రాశికి ఇవ్వట్లేదు. అన్నీ ఒక గ్రహం అనుకూలిస్తే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అప్పుడు ఒక గ్రహం అంటే మనం ఒక పూట భోజనం శుభ్రంగా దొరుకుతుంది, మిగతా 2 పూటల భోజనం దొరకట్లేదు అంటే అది కష్టమే కదా. అలాంటి పరిస్థితి ఈ జాతకంలో ఇప్పుడున్న గ్రహస్థితి అందరికీ అలా నడుస్తుంది. అందుకే ఏంటంటే ఎవరికి ఎలా ఉన్నా ఇది చేస్తూ ఉంటే వాళ్ళకి అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే మనం ఈ గోచారీత్యా మనం గ్రహాలను అన్ని అనుకూలంగా చూసుకుంటే, రవి, బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. ఆగస్టు 14 వరకు రవి భగవానుడు కర్కాటక రాశిలో ఉండి తర్వాత సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. సో బుధుడు, రవి కలిసి ఉండడం ఒక విధంగా మంచి అయితే, ఒక విధంగా చెడుకున్న ఫలితాలు ఉంటాయి. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు, అలాగే మనకి కుంభరాశిలో చూసుకుంటే రాహు ఉన్నాడు, మీన రాశిలో శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు. మిథున రాశిలో గురువు, శుభగ్రహాలు గురువు, శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలే. ఈ 2 గ్రహాలు కలయిక ఉంది. ఒక విధంగా గురువు, శుక్రులు కలిసి ఉంటే ఒక మంచి ఫలితం ఉంటుంది, ఒక చెడు ఫలితం కూడా ఉంటుంది. శుభగ్రహాలు అయినప్పటికీ కూడా మనకి మంచి చెడులు అనేది ఖచ్చితంగా రాసి ఉంటాయి. సో మన గ్రహస్థితుల్లో గోచారీత్యా ఏంటంటే అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ వాటి స్థానాలు అనుకూలంగా లేవు. వాటి స్థానాలు అనుకూలంగా లేవు కనుక మనకి అటువంటి ఫలితాలు కనుక కనిపిస్తున్నాయి. ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉంది, అది మీకు వివరిస్తాను ఇప్పుడు. అమ్మ, కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా శ్రావణ మాసం కాబట్టి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పనులు చేయాలి తెలియజేయండి. తప్పకుండా అన్న. కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం కుజుడు అనుకూలంగా ఉన్నాడు, మిగతా అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి వాళ్ళకి. సో కుజుడు ఒకటి అనుకూలంగా ఉండడం వల్ల ఒక విధంగా అదృష్టమే అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకుండే ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఏదైనా భగవంతుడు కాపాడేస్తాడు, లేకపోతే వాళ్ళు అనుకున్న ఏదైతే అనుకుంటారో వాళ్ళు, అంటే కొంతమంది దేవుడిని నమ్ముతారు, కొంతమంది తల్లిని నమ్ముతారు. కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది నమ్ముతారు, వాళ్ళ అమ్మ ఏం చెప్తే చేద్దామని, వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే చేద్దామని, అమ్మ నాన్న ఏం చెప్తే చేద్దామని. కొంతమంది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరో ఒక గురువులు నమ్ముతుంటారు. ఆ విధంగా ఈ మాసం నిజంగా వాళ్ళే కాపాడతారు. అంటే వీళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు, అది ఈ మాసంలో నిజమవుతుంది అన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తే అది వీళ్ళు అది చేయడం వల్ల వీళ్ళకి అనుకూలంగా అనిపిస్తుంది. కుజుడు ఉండడం వల్ల ఏంటంటే
కొన్ని పట్టుదల వచ్చి కొన్ని పనులు చాలా పెండింగ్లో ఉన్న పనులను చేసేస్తారు వీళ్ళు. ఇది చేసేస్తాం అని చెప్పేసి. ఎంత మొండితనం వస్తుంది అంటే ఇది మన వల్ల కాదా, కాకపోతే ఎవరి వల్ల అవుతుంది, ఖచ్చితంగా నేను చేసి తీరాలి అనే ఒక మొండి ధైర్యము మొండితనము వస్తుంది. దానివల్ల మంచి ఫలితమే ఉంటుంది వీళ్ళకి. సో ఉద్యోగాల ప్రయత్నంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఆ ప్రమోషన్ కావాలి అనుకునే వాళ్ళు మొండితనంగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు చేస్తే ఇస్తే నాకు వస్తే చేద్దాం, లేకపోతే లేదు నేను ఎవరిని అడగను అని చెప్పి ఒక గిరి గీసుకుని కూర్చుంటారు. ఆ గిరిలోంచి బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సాధించుకుంటారు. ఇది వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు వచ్చే ప్రతిఫలం. ఇక రవి బుధులు అనుకూలంగా లేరు కనుక ఎక్కువ ఏ విషయమైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడిపోతే అక్కడ రిలేషన్ అనేది ఉద్యోగమే కాదు భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా సరే అది చాలా దూరంగా విడదీసేస్తుంది. అందుకని ఏ విషయంలో మాట్లాడేటప్పుడు కాస్త ఏదో ఒక మనసులో ఒక ప్రార్థన చేసి ప్రారంభం చేస్తే ఆ పని ఖర్చు సాఫీగా అవుతుంది. ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు సాధించాలని మొండితనం ఇస్తాడు, అలాగే ఆ పంతానికి ఇస్తాడు. మొండితనం మంచిదే కానీ పంతం ఉండకూడదు. ఇది నాకు ఇలాగే కావాలి అని చెప్పి పంతంగా కూర్చుంటే అది నెగిటివ్ అనమాట. మొండితనం అనేది పాజిటివ్. సో చేద్దాం అనేది ధైర్యం అనమాట. మొండి ధైర్యంగా వెళ్ళడం అనేది, ధైర్యం చేయడం అంటే భగవంతుడి మీద వేయడం, మన మీద మన నమ్మకం పెట్టి వెళ్ళాము. కానీ పంతంగా వెళ్తే అది కోపంతో వస్తుంది. ఎప్పుడైతే కోపం మనకు వస్తుందో ఖచ్చితంగా అవతల వాళ్ళు చెప్పే విషయం మనం వినము. అందువల్ల ఏంటంటే రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. కనుక భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే అది సాఫీగా పెద్దవాళ్ళతో కుదిర్చి తీర్చుకుని తప్ప వీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ విషయంలో వాటిలో వర్క్లో హార్డ్ వర్క్ చేయొచ్చు, కానీ అక్కడ మాట్లాడదాం మనమే మాట్లాడి తెలుసుకుందాం అనుకుని వెళ్తే మాత్రం ఉద్యోగం పోయే అవకాశమే ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వ్యాపార విషయంలో ఏ వ్యాపారం అయినా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అది మనకి లాసే నడుస్తుంది. ఎందుకంటే గోచారీత్యా గ్రహాలు అనుకూలంగా లేవు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ సొంత జాతకం ప్రకారం ఎలా ఉందో తెలియదు. ఇది మనం గోచారీత్యా కర్కాటక రాశి వాళ్ళకి ఈ ప్రతికూల వల్ల ఇలా గ్రహాలన్నీ అనుకూలంగా లేవు, ఇలా ప్రతికూలం అని చెప్తున్నాం. వాళ్ళ రాశిలో కొన్న నిజంగా ప్రతికూలం నడిస్తే ఇది అది కలిపి 100% రిజల్ట్ వీళ్ళకి నెగిటివ్ వస్తుంది. ఒకవేళ వాళ్ళ రాశిలో జాతకంలో బాగుంటే అది 10% పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది అనేది 10% వాళ్ళకి యాడ్ అవుతుంది కనుక ఇబ్బంది పడే అవకాశం ఏమి ఉండదు. చక్కగా సాఫీగా వెళ్ళిపోతుంది. చాలా మందికి ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి ఆ ఇల్లు కొనడం అనేది ఆ మొండితనంగా దానికోసం తిరుగుతారు, ప్రయత్నం చేస్తారు, కొనేస్తారు. అలాగే వ్యాపారంలో గుర్తింపు రావాలని చెప్పి ఎక్స్పాండ్ చేయాలనుకునే వాళ్ళకి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విహారయాత్రలు చేద్దాం అని అనుకునే వాళ్ళకి కాస్తంత ఇబ్బంది ఉంది. తీర్థయాత్రలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. రెండు బయటికి వెళ్ళే టూర్సే, కాకపోతే ఇది విహారయాత్రకి తీర్థయాత్రకి తేడా. దైవ దర్శనానికి వెళ్తే అన్ని అనుకూలంగా మనకి ఇది జరుగుతుంది. విహారయాత్రకి వెళ్తే మాత్రం అన్ని ప్రతికూలంగా ఇబ్బంది పడతాం. డబ్బులు పోవచ్చు, తర్వాత వాహనం దొంగతనం అవ్వచ్చు, వస్తువు దొంగతనం అయ్యే అవకాశం ఉంది. ఇలాగన్నీ కొంత దొంగలింపబడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కనుక జాగ్రత్త అవసరము. సో తీర్థయాత్రకి వెళ్తే భగవంతుడు ఒక అనుగ్రహం ఉంటుంది కనుక అక్కడ ఏం జరగవు. విహారయాత్రకి వెళ్తే మాత్రం కాస్త జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా వెహికల్ మీద వాహనాలు నడిపేటప్పుడు, వాహనాల్లో ప్రయాణం చేసినప్పుడు వస్తువులు అవన్నీ జాగ్రత్త చూసుకుని వెళ్ళడం అవసరం ఈ మాసం. అమ్మ, కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి తెలియజేయండి. ఈ శ్రావణ మాసం అంతా చక్కగా వీళ్ళు శివుణ్ణి, లక్ష్మీ అమ్మవారిని, శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తుంటే చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఒక గ్రహం కాదు వీళ్ళకి, మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఒక గ్రహమే అనుకూలంగా ఉంది. కాబట్టి అందుకని శ్రీరామచంద్రుడిని పూజిస్తే మంచిది, అలాగే శివుని పూజించినా మంచిది, వెంకటేశ్వరుని పూజించినా మంచిది. ఎవరికి ఏ దైవం అనుకూలంగా అనిపిస్తుంది దగ్గర ఏ దేవాలయం ఉంటుంది రోజు దేవాలయానికి వెళ్ళి జస్ట్ ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని బయటికి వెళ్తే ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఏ గుడి ఉంటే ఆ గుడి, ఇప్పుడు మా ఇంటి పక్కన హనుమంతుడి గుడి ఉంది వెళ్ళండి, మా పక్కన శివాలయం ఉంది వెళ్ళండి, మా పక్కన రామాలయం ఉంది వెళ్ళండి. శుభ్రంగా గుడికి వెళ్ళి ఒక ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేసి బయటికి వెళ్తే ఆ రోజు పనంతా చాలా పాజిటివ్గా జరుగుతుంది వాళ్ళకి. రైట్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది కర్కాటక రాశి యొక్క మాస ఫలితాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.